హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. అనంత బ్రహ్మాండంతో మమేకం అవ్వండి, పంచభూతాలతో మమేకం అవ్వండి, ప్రకృతితో మమేకం అవ్వండి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు. మరి అలా అవ్వడానికి ఏదైనా ఒక సోర్స్ ఉందా? ఏదైనా ఒక టెక్నిక్ ఉందా? ఏదైనా ఒక ప్రాసెస్ ఉందా? ఏదైనా ఒక సాధన ఉందా? అని చాలా మంది నుండి మాకు సేమ్ క్వైరీ వచ్చింది. వై? బికాజ్ ఎన్నో వీడియోస్‌లో నేను చెప్పాను. టెక్నిక్స్ కంటే ఫోకస్ ట్రాన్స్‌ఫర్మేషన్ మీద పెట్టండి. దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, ప్రకృతితో అలైన్ అవ్వడం కొరకు, మమేకం అవ్వడం కొరకు ఫోకస్ చేయండి అని చాలా సార్లు మీరు చెప్పారు. మరి ఏమైనా దానికి ఒక ప్రాసెస్ ఉందా? ఒక టెక్నిక్ ఉందా? అని చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. గ్రేట్ క్వెషన్. దాదాపు 20, 30 మెంబర్స్ నుంచి సేమ్ క్వెషన్ డిఫరెంట్ ఫార్మాట్‌లో అడిగారు. ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్. గ్రేట్ క్వెషన్. ఆ క్వెషన్ విన్నాక నాకు అర్థమైంది మీరు ఎంత బ్రహ్మాండంగా సబ్జెక్ట్‌ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్నారు అన్న క్లారిటీ నాకు అప్పుడొచ్చింది. గ్రేట్. సో, ఒక పద్ధతి ఉంది, ఒక ప్రాసెస్ ఉంది. డైరెక్ట్‌గా భగవంతుడితో, విశ్వంతో ఒక గ్రేట్ యాక్సెస్, ఒక ప్లాట్‌ఫార్మ్, ఒక స్టెయిర్ కేస్ అని కూడా చెప్పొచ్చు. డైరెక్ట్‌గా గాడ్స్ ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ ఇట్లా ట్యాప్ చేయొచ్చు మీరు. అది ఎలా అన్న మేజర్ నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని, మేజర్ సీక్రెట్‌ని ఈ వీడియోలో రివీల్ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్ టిల్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం సం శనీశ్వరాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కారం. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీరు సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని బ్రహ్మాండంగా జీవిస్తున్నారని మనస్ఫూర్తిగా బిలీవ్ చేస్తున్నాను. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దైవశక్తి, విశ్వశక్తి మనతో ఉంది అని మీరు నమ్మండి. దానికి సంకేతమే యూనివర్సల్ సబ్జెక్ట్ మీ జీవితంలోకి రావడం. వై? బికాస్ మీరు అనుకుంటే సబ్జెక్ట్లోకి రావడానికి అవ్వదు. విశ్వం చూస్ చేసుకుంది, డివైన్ చూస్ చేసుకుంది, గాడ్స్ ఎనర్జీ చూస్ చేసుకుంది, సుప్రీం ఎనర్జీ చూస్ చేసుకుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఈ యూనివర్సల్ సబ్జెక్ట్ మీరు వింటున్నారు. యు ఆర్ ఎ చూజన్ వన్. ఫర్ దట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీకు డబుల్ కంగ్రాచులేషన్స్. గ్రేట్. సో చాలామంది నుండి క్వైరీస్ వచ్చాయి. ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వండి అని చెప్తుంటారు. టెక్నిక్స్ కంటే గాడ్స్ ఎనర్జీతో, యూనివర్సల్ ఎనర్జీతో, సుప్రీం ఎనర్జీతో మమేకం అవ్వాలి అని ఎప్పుడు చెప్తుంటారు. అది ఎలా? ఏమైనా పద్ధతి ఉందా? ప్రాసెస్ ఉందా? ఏమైనా ఒక టెక్నిక్ ఉందా? ఏమైనా ఒక సాధన ఉందా? ఏదైనా ఒక ప్రాక్టీస్ ఉందా? అని లాట్ ఆఫ్ మెంబర్స్ నుండి సేమ్ క్వైరీ డిఫరెంట్ ఫార్మాట్స్లో, డిఫరెంట్ క్వశ్చనరీస్లో మనకు వచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది ఆ క్వశ్చన్ చూశాక. సో మీకు సీక్రెట్ని రివీల్ చేయబోతా ఉన్నా. ఒక పవర్ఫుల్ సాక్రెడ్ కోడ్ ఉందండి. ఇట్స్ అన్ యూనివర్సల్ కోడ్. పవర్ఫుల్ సాక్రెడ్ కోడ్. ఆ కోడ్ని మీరు నిజ జీవితంలో ఆచరణలో పెడితే డైరెక్ట్గా దైవశక్తితో యాక్సెస్ వస్తుంది, విశ్వశక్తితో యాక్సెస్ వస్తుంది. ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసినట్టు చిట్ చాట్ చేయొచ్చు. ఎస్, ఇది సూపర్ స్టిషన్ కాదు. ట్రై టు అండర్స్టాండ్. హిమాలయాల్లో మహాశివుడు ఆ సమాధి స్థితిలో ఉండేటప్పుడు తనకి వినిపించిన ఒక సౌండ్, ఒక వైబ్రేషన్ ఈ యూనివర్సల్ సాక్రెడ్ కోడ్ అని చెప్పొచ్చు. అండ్ జీసస్ క్రీస్ట్కి హెవెన్ ఫాదర్ నుండి ఒక కాల్ వచ్చేటప్పుడు కూడా ఇదే సాక్రెడ్ సౌండ్ వినిపించింది. ఇదే సాక్రెడ్ సౌండ్ డిఫరెంట్ నేమ్స్తో డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు డిఫరెంట్ నేమ్స్తో ఈ సాక్రెడ్ కోడ్ని ఫాలో అవుతున్నారు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సాక్రెడ్ కోడ్. ఆ కోడ్ అంటే ఒక పదం. అది ఆ పదంకున్న వైబ్రేషన్ గాడ్స్ వైబ్రేషన్, యూనివర్సల్ వైబ్రేషన్. పంచభూతాలు, ప్రకృతికి ఈక్వలెంట్ ఎనర్జీ వైబ్రేషన్ ఉన్న సాక్రెడ్ కోడ్ అది. జీసస్ క్రీస్ట్ హెవెన్ ఫాదర్ నుండి కాల్ వచ్చేటప్పుడు అదే సౌండ్, అదే వైబ్రేషన్, అదే కోడ్ వినిపించింది. మహాశివుడికి అదే వినిపించింది. ఇంకా చెప్పాలంటే ఆ సౌండ్ నుండే ఈ సృష్టి ఆవిర్భవించిందని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కోడ్. ఈ కోడ్ మీ ఇంట్లో మీ వాయిస్ కంటే ఆ కోడే ఫస్ట్ మీరు వినాలి. మార్నింగ్ లేవగానే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేవగానే ఏదో మాట్లాడాం, ఫస్ట్ మన వాయిస్ మనమే వింటాం. కానీ ఇక్కడ నుండి మీరు యూనివర్సల్ సబ్జెక్ట్ని నిజంగా పట్టుకుందామని డిసైడ్ అయితే, పంచభూతాల యొక్క ఆశీర్వాదాలు మీకు దక్కాలి అని డిసైడ్ అయితే, దైవశక్తితో, విశ్వశక్తితో మమేకం అవ్వాలి, అనుసంధానం అవ్వాలని మీరు కమిట్ అయితే, మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్ ఇట్లా రిజల్ట్ రావాలి అంటే మీ వాయిస్ కంటే మీరు ఆ సాక్రెడ్ కోడే మీరు వినాలి, మీ ఇంట్లో వినిపించాలి.
ఆ సాక్రెడ్ కోడ్ మీ ఇంట్లో వినిపిస్తూ ఉండడం ద్వారా మీ గృహమే ఫస్ట్ మీకు టెంపుల్. గుర్తుపెట్టుకోండి, యువర్ హౌస్ ఈజ్ యువర్ ఫస్ట్ టెంపుల్. మీ గృహంలో ఏ మూల ఏ నెగటివ్ ఎనర్జీ ఉన్నా ఆ సాక్రెడ్ కోడ్ ఇంటిలో ప్లే అవ్వడం ద్వారా, ఇంటిలో ఆ వైబ్రేషన్స్ క్రియేట్ అవ్వడం ద్వారా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్తుంది. గుడ్ బై అని చెప్తూ దరిద్ర దేవత బయటికి వెళ్తుంది. ఎప్పుడైతే ఆ నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుందో ఒక స్పేస్ ఏర్పడుతుంది. ఆ స్పేస్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అనగా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, అనంత విశ్వజ్ఞానం, అనంత విశ్వ సంపద గృహంలోకి వచ్చి తాండవం ఆడుద్ది అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఫస్ట్ మీ హౌస్లో ఆ సాక్రెడ్ కోడ్ వినిపియాలా. అండ్ జస్ట్ ఆ సాక్రెడ్ కోడ్ని రోజుకి కనీసం 2 నుంచి 3 నిమిషాలైనా మీరు ఉచ్చరించాలి, చాంటింగ్ చేయాలి. దట్ ఈజ్ ఓం. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ వైబ్రేషన్స్. ఏంది ఓం? ఇది తెలిసిందేగా, తెలిసిందే కానీ ఆచరణలో పెట్టట్లేదు. అదే ప్రాబ్లం. ఒక గురువు ఒక శిష్యుడికి ఒక చిన్న రాయి ఇచ్చాడు. తెలుగులో రాయి అంటాం, ఇంగ్లీష్లో స్టోన్ అంటాం, ఇంకా టెక్నికల్ టర్మ్ క్రిస్టల్ అంటాం. ఇది అమ్మకానికి పెట్టు, బట్ అమ్మొద్దు, దీని యొక్క విలువ తెలుసుకొని రా అని పంపిస్తే ఆ యొక్క శిష్యుడు ఆ యొక్క రాయిని, ఆ యొక్క స్టోన్, ఆ క్రిస్టల్ని పట్టుకొని అలా వీధిలో నడుస్తూ వెళ్తుంటే ఒక కూరగాయల షాప్ కనిపించింది. కూరగాయల షాప్కి అడిగాడు, ఇది తీసుకొని నాకు ఏమైనా కూరగాయలు అంటే ఆ కూరగాయల షాప్ చూసి ఇదేదో మెరుస్తుంది, బాగుందిలే, 1 కేజీ బెండకాయలు పట్టుకెళ్ళు అన్నాడంట. సరే నాకు వద్దు అనేసి ఇంకా ముందుకు వెళ్ళాడు. ఇంకా ముందుకు వెళ్తే ఒక క్లాత్ షోరూమ్ కనిపించింది. అక్కడికి వెళ్తే ఏదో రంగురాయి నాకు అమ్మేసి నాకు మోసం చేద్దాం అనుకుంటున్నావు కదా, చల్ ఇక్కడ నుంచి నడవరా బాయ్ నువ్వు అన్నాడంట. అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇంకా అలా ముందుకు వెళ్తే ఒక జ్యువెలరీ షాప్, ఒక డైమండ్ షాప్, ఈ రత్నాలు అమ్మే ఒక స్టోర్ దొరికింది. జ్యువెలరీ షాప్ కనిపించింది. అక్కడికి వెళ్ళి ఇది చూపించాడు. అది ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు బాబు నువ్వు? ఈ స్టోన్ నీకు ఎక్కడ దొరికింది? ఎవరిచ్చారు? ఈ షాప్ అంతా అమ్మినా, నా ఆస్తి మొత్తం నీకు ఇచ్చినా ఈ స్టోన్కి వెల కట్టలేను, ఇది కొన్ని వేల కోట్లు వాల్యూ చేస్తుంది అన్నాడంట. గమ్మున వచ్చేసాడు. సో ఈ 3 దగ్గరికి వెళ్ళేటప్పుడు స్టోన్ ఏమైనా మార్చాడా? నో. స్టోన్ యొక్క వాల్యూ, ఆ క్రిస్టల్ యొక్క వాల్యూ తెలియలేదు. ఒక వ్యక్తి కేజీ బెండకాయలు చూశాడు. ఒక వ్యక్తి ఇది దేనికి పనికిరాదు అన్నాడు. ఒక వ్యక్తి నా ఆస్తి మొత్తం ఇచ్చిన ఈ క్రిస్టల్ని నేను కొనలేను స్వామి అన్నాడంట. సో ఇన్ ద సేమ్ వే ఆ స్టోన్ యొక్క వాల్యూ ఆ ప్లేస్ బట్టి డిఫైన్ అవుతుంది. అతనికి అర్థమైంది ఆ స్టోన్ యొక్క వాల్యూ. ఓంకారం మనం వింటూనే ఉన్నాం. ఓంకారం లేని బీజమంత్రం లేదు. అమ్మవారికి బీజమంత్రం ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమః ఓంకారంతోనే స్టార్ట్ అవుతుంది. హరి ఓం తత్సత్ మహాశివుడి యొక్క మంత్రం ఓంతోనే స్టార్ట్ అవుతుంది. ఓంకారం లేని బీజమంత్రం ఏది లేదు. బట్ ఆ ఓంకారం మనకు తెలుసు, బట్ దానికి ఉన్న ఇంపార్టెన్స్ మనకు తెలుసా? దట్ ఈజ్ ఇంపార్టెంట్. మార్క్ మై వర్డ్స్, ఓం అన్న వర్డ్ని డీకోడ్ చేస్తే AUM, నాట్ OM, AUM. వెరీ పవర్ఫుల్ టర్మ్. మాటలు రానివాడు కూడా అంటాడు. ఈజీగా ఓంకారాన్ని ఎవరైనా చాంటింగ్ చేయొచ్చు. ఓంకారం ఈజ్ నాట్ జస్ట్ ఏ సౌండ్, ఇట్స్ ఏ కాస్మిక్ సౌండ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. మీరు మేనిఫెస్టేషన్ ద్వారా ఉద్యోగ అభివృద్ధిని ఆకర్షిద్దాం అనుకుంటున్నారా? ఓంకారం. వ్యాపార అభివృద్ధిని మేనిఫెస్టేషన్ చేస్తున్నారా? ఓంకారం. వ్యవసాయ అభివృద్ధిని మేనిఫెస్టేషన్ చేస్తున్నారా? ఓంకారం. నేము, ఫేమ్, రికగ్నిషన్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారా? ఓంకారం. అనంత విశ్వసంపదని గృహంలోకి తీసుకొని వద్దాం అనుకుంటున్నారా? ఓంకారం. దైవ శక్తితో మమేకం అవుదాం అనుకుంటున్నారా? ఓంకారం. విశ్వశక్తితో మమేకం అవుదాం అనుకుంటున్నారా? ఓంకారం. పంచభూతాలతో అలైన్ అవుదాం అనుకుంటున్నారా? ఓంకారం. దైవశక్తిని, విశ్వశక్తిని మీ శరీరంలోకి ఇన్కల్కేట్ చేసుకుందాం అనుకుంటున్నారా? ఓంకారం. మీ శరీరంలో నిగూఢంగా ఇముడీకృతమై ఉన్న 112 చక్రాస్ని యాక్టివేట్ చేసుకుందాం అనుకుంటున్నారా? ఓంకారం. గాడ్స్ ఎనర్జీతో, డివైన్ ఎనర్జీతో, సుప్రీం ఎనర్జీతో ఒక డైరెక్ట్ యాక్సిస్, ఒక ల్యాడర్, ఒక నిచ్చెన వేసుకుందాం అనుకుంటున్నారా? ఓంకారం. బ్యాడ్ సిన్స్, జన్మ జన్మల నుండి వస్తున్న పాపాలను ప్రక్షాళన చేసే వైబ్రేషన్ ఓంకారానికి ఉందని చెప్తా ఉన్నా. చెడు ప్రయత్నాలు దేనికి పనికిరావు. కనుదిష్టి, నరదిష్టి దేనికి పనికిరావు. అంత పవర్ఫుల్ సౌండ్ వైబ్రేషనే ఓంకారం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సౌండ్ అన్నది మీ యొక్క బాడీ మీద, మీ యొక్క బ్రెయిన్ మీద, మీ యొక్క నర్వస్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. మంచి తీన్మార్ బీట్ వేస్తే డ్యాన్స్ రానాడు కూడా ఇట్లా 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 కాలు ఊపుతూ ఉంటాడు. వై? ఆ సౌండ్ వైబ్రేషన్ అలా ఇంపాక్ట్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. ఓంకారం మనకు తెలుసు,
కానీ ఎప్పుడు ప్లే చేయం, ఎప్పుడు చాంటింగ్ చేయం. గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ ఈ రోజు నుండి మీరు ఇంట్లో లేచిన వెంటనే మీ మాట కంటే ముందు మీరు వినాల్సిన పవర్ఫుల్ యూనివర్సల్ కోడ్, గాడ్ కోడ్, సుప్రీం కోడే ఓంకారం. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టర్మ్. 3 డిఫరెంట్ స్టేజెస్ అది ఇంపాక్ట్ చేస్తుంది. అవేకనింగ్ స్టేజ్, డ్రీమ్ స్టేజ్, అవేకనింగ్ చేస్తుంది. పవర్ఫుల్ స్టేజ్ అది, పవర్ఫుల్ టర్మ్. అంతర్గత పరిణితి అంటాం. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరిపించే స్థాయే ఓంకారానికి ఉంది, ఆ శక్తి ఉంది. సో యూనివర్సల్ సబ్జెక్ట్ని మీరు ఫాలో అవుతుంటే చెప్తా ఉన్నా, ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్ చేయండి. దేవుడికి ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు ఆచరించాల్సింది ఏదైనా ఉంది అంటే ఓంకారం, ఓంకారం, ఓంకారం. ఎవ్రీడే స్నానం ఆచరించి ప్రశాంతంగా కూర్చొని ఓంకారం లైవ్ మెడిటేషన్ మ్యూజిక్ అంటే ఒక 1000 వీడియోలు వస్తాయి యూట్యూబ్లో. హెడ్సెట్ పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కాసేపు చేసి భగవంతుడికి, పంచభూతాలకి, విశ్వానికి, ముక్కోటి దేవతలకి, ఇంటి పెద్దలకి, కన్నతల్లిదండ్రులకి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ తర్వాత జస్ట్ 2 to 3 minutes అది వింటూ మీరు చాంటింగ్ చేయండి అంతే. అది క్రియేట్ చేసిన వైబ్. అసలు ఓంకారం అనేది మంత్ర. అసలు మంత్ర వర్డ్ ఎలా వచ్చిందో తెలుసా మనకి? మంత్ర అన్న వర్డ్ 2 సాంస్క్రిట్ వర్డ్ నుంచి యాడ్ ఆన్ చేస్తే వచ్చింది. మానస్ అంటే మైండ్, సాంస్క్రిట్ వర్డ్ త్రయ అంటే ఫ్రీ ఫ్రమ్, రిమూవింగ్. ఈ 2 సాంస్క్రిట్ వర్డ్లో మానస్లో మన్, త్రయలో త్ర, 2 వర్డ్స్ని జాయిన్ చేస్తే మంత్ర వచ్చింది. అంటే ఫ్రీ ఫ్రమ్ మైండ్, ఆలోచన రహిత స్థితికి తీసుకొని వెళ్ళేదే మంత్ర. మీరు 2 minutes బ్రష్ చేస్తే ఆ 2 minutesలో 100 ఆలోచనలు వస్తాయి. బట్ ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశించేటప్పుడు ఎటువంటి ఆలోచనలు రావు. ఆ పవర్ మంత్రాకు ఉంది. మంత్ర అంటేనే ఫ్రీ ఫ్రమ్ మైండ్, ఫ్రీ ఫ్రమ్ మానస్. సో ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ మీ అందరికీ నా రిక్వెస్ట్. ఎందుకంటే మీరందరూ చాలా బ్రహ్మాండంగా పరితపిస్తున్నారు లెర్నింగ్ యాటిట్యూడ్తో. మేనిఫెస్టేషన్, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, అమావాస్య, పౌర్ణమి, ధూపం, దీపం, అది ఇది ఎన్నెన్నో ఫాలో అవుతా ఉన్నారు. బట్ ఇది ఒక్కటి ఫాలో అవ్వండి. ఎవ్రీడే మార్నింగ్ మీ ఇంట్లో ఓంకారం ప్లే అవ్వాల్సిందే. ఓంకారం మాట విన్నాకే, సౌండ్ విన్నాకే మీ మాటలు మీకు వినిపించాలి. అండ్ సెకండ్ థింగ్, అదే ఓంకారాన్ని మీరు వింటూ హెడ్సెట్ పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని చాంటింగ్ చేయండి. దైవశక్తితో, విశ్వశక్తితో మమేకం అవుతారు. అప్పుడు టెక్నిక్స్తో పనిలే. విష్ ఇట్, ఇట్ విల్ కమ్ టు యూ. డ్రీమ్ ఇట్, ఇట్ విల్ కమ్ టు యూ. మేనిఫెస్ట్ ఇట్, ఇట్ విల్ కమ్ టు యూ. డోంట్ చేస్, జస్ట్ అట్రాక్ట్. ఇది బిగ్గెస్ట్ సీక్రెట్ అండర్ ద స్కై. నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం మనకు తెలుసు, ఆచరణలో పెట్టట్లేదు. అదే ప్రాబ్లం. గుర్తు పెట్టుకోండమా, మీరు ఆచరణలో పెడితేనే భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. మీరు ఆచరణలో పెడితేనే పంచభూతాల యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. ఇమ్మీడియట్గా కామెంట్స్లో AUM ఓం అని టైప్ చేయండి. అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు మీకు స్టార్ట్ అవుతాయి. అండ్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న ఆలోచన కలిగిన వ్యక్తికే భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొందే ఆశీర్వాదాలను ఉంటాయి అని చెప్పే దైవవాక్కు, విశ్వవాక్కు. సో మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి, వాట్సాప్ స్టేటస్ల్లో. మంచిని పంచడంలో తప్పు లేదు. మన స్థాయి ఏమీ దిగజారిపోదు స్టేటస్ పెట్టడం ద్వారా. పనికి మాలిన పంచాయతీలకు వీఆర్ ప్రెటీ మచ్ రెడీ. పనికొచ్చిన విషయాన్ని షేర్ చేయడంలో తప్పే లేదు. షేర్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, చాలామంది క్లాసెస్ కోసం అడుగుతున్నారు. అబౌట్ మేనిఫెస్టేషన్, అబౌట్ యూనివర్స్, అబౌట్ స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, మేనిఫెస్టేషన్, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయుర, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ఇవన్నిటిని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి అన్న మేజర్ గాడ్స్ సీక్రెట్ని, యూనివర్సల్ సీక్రెట్ని, ముఖ్యంగా పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి అన్న మేజర్ మేనిఫెస్టేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలతో, పంచభూతాల యొక్క చల్లని దీవెనలతో, ఇంటి పెద్దల యొక్క చల్లని దీవెనలతో ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. మీరు, నేను ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 7 days ట్రావెల్ చేయబోయే ఒక సువర్ణ అవకాశం నాకు భగవంతుడు ప్రసాదించాడు మీతో టైం స్పెండ్ చేయడానికి. అండ్ నాతో మీరు టైం స్పెండ్ చేసే ఒక ఆపర్చునిటీ మీ అందరికీ వస్తుంది. 7 days January 25th నుండి మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు. ఆల్మోస్ట్ డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది ఎన్రోల్ అయ్యి ఉన్నారు. అహం బ్రహ్మాస్మి అన్న ఫ్యామిలీలోకి పార్ట్ అవ్వడానికి ఈ ప్రోగ్రామ్ ఒక సువర్ణ అవకాశం. అహం బ్రహ్మాస్మి, ఇట్స్ ఎ టీమ్ ఆఫ్ మిలీనియర్స్, బిలీనియర్స్, ట్రిలీనియర్స్. ప్రపంచం మొత్తం షేక్ అవ్వబోతా ఉంది ఈ కమ్యూనిటీతో, ఈ ఫ్యామిలీతో. అందులో పార్ట్ అవ్వడానికి ఈ ప్రోగ్రామ్ మొదటి మెట్టు అని చెప్పొచ్చు. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. ఎందుకంటే మేబీ Jan 15th స్లాట్స్ అన్ని క్లోజ్ అవ్వబోతా ఉన్నాయి. ఒకసారి మేబీ మీరు Jan 15th తర్వాత ఈ వీడియో చూసినా స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి కనుక్కోండి.
పాసిబిలిటీ ఉన్నంత వరకు మేము ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. లవ్ యూ ఆల్. కలుద్దాం.